రీసెంట్ డేస్లో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అనేది రావడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఫోన్ యూస్ చేయడం జరిగింది. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటారు? ఒకటి పెట్టామండి 20-20-20 రూల్ అని. మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ద మైనస్ పవర్ షుడ్ నాట్ గ్రో. పిల్లల్లోకి వచ్చేసరికి మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు? అందరికీ తెలియదు ఏంటంటే క్యాట్రాక్ట్స్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. బేసిక్గా ఒక హ్యూమన్కి ఐసైట్ వచ్చింది అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఎలా వస్తుంది అసలు అది? మన ఐస్ అండ్ బ్రెయిన్ దే వర్క్ యాజ్ అ సిస్టమ్. అంటే ఏ కన్నులో అయితే మస్క ఎక్కువ ఉంటుందో దాన్ని అది సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అంటే పక్కకు తోసేస్తుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో మన ఈ డిజిటల్ ఎరా లైఫ్లో స్క్రీన్ టైం అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. సో దీనివల్ల మనకి ఐ ప్రాబ్లమ్స్ కానీ వాటి ప్రివెన్షన్స్ ఎలా ఉంటాయనేది డిస్కస్ చేయడానికి డాక్టర్ శృతి బతులా ఫ్రమ్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అమ్మా. నేను ఇందాక చెప్పినట్టు స్క్రీన్ టైం అనేది మనం దాన్ని అసలు దూరం పెట్టడానికి ఛాన్సే లేదు ఈ రోజుల్లో. సో దీనివల్ల మనకి ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు? ఎస్, సో మీరు అన్నట్టు వీఆర్ లివింగ్ ఇన్ అ డిజిటల్ ఎరా. పెద్దవాళ్ళే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా దే ఆర్ గెటింగ్ యూస్ టు డిజిటల్ డివైసెస్, ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్. ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ అ స్క్రీన్. సో దీనివల్ల హార్మ్ ఏంటంటే, సో మన ఐస్ యాక్చువల్లీ దే ఆర్ మేడ్ ఫర్ డిస్టెంట్ విజన్ అండ్ వీఆర్ యూజింగ్ అబ్నార్మలీ ఫర్ నియర్ యాక్టివిటీస్. సో దీనివల్ల వీ డెవలప్ వన్ కండిషన్ కాల్డ్ యాజ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. పెద్దవాళ్ళలో అయితే హూ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ లైక్ అబవ్ 6 to 8 hours ఇలా మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. సో దే డెవలప్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సో దీంట్లో ఏమంటే దే హ్యావ్ ఎక్సెసివ్ ఐ స్ట్రెయిన్, డిస్కంఫర్ట్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అండ్ వాటరింగ్ ఆఫ్ ఐస్, రెడ్నెస్. ఆల్ దీస్ ఆర్ డ్యూ టు డ్రై ఐస్. ఓకే, సో అది కాకుండా పిల్లల్లో కూడా వీఆర్ సీయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ డ్రై ఐస్, అంటే ఎక్సెసివ్ బ్లింకింగ్ చేయడము, వాటరింగ్ అండ్ పిల్లలు ఐ రబ్బింగ్ చేస్తారు. దీనివల్ల పిల్లల్లో ఇది కాకుండా వాట్ హ్యాపెన్స్ ఇస్ దే స్టార్ట్ డెవలపింగ్ ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే వాళ్ళకి మైనస్ పవర్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ షార్ట్ సైట్ ఆర్ మయోపియా. ఓకే, సో పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ ఐ డెవలప్మెంట్ స్టేజ్ దాటిపోయింది కాబట్టి దర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ ఫర్దర్ ప్రోగ్రెషన్, మైనస్ పవర్ పెరిగే రిస్క్ ఉండదు. బట్ పిల్లల్లో వాట్ ఈస్ ద మెయిన్ రిస్క్ హియర్ ఇస్ వాళ్ళకి ఐ పవర్ పెరుగుతూ పోతుంది అనమాట, డ్యూ టు ఎక్సెసివ్ నియర్ యాక్టివిటీస్. సో ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ పిల్లలకైతే. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ టుడే బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్. అండ్ ఫర్ పిల్లల్లోకైతే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ till 5 years of age there should be no screen time, especially phones and iPads ఇవన్నీ. Maybe TV at a distance can be allowed. After 5 years, maximum 1 hour to 2 hours it is allowed. బట్ రీసెంట్ డేస్లో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అనేది రావడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఫోన్ యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళకి అది ఒక హ్యాబిట్లా మారిపోయింది. ఈవెన్ ఫుడ్ తినేటప్పుడు మ్యాండేటరీ ఫోన్ ఉండాలి. సో ఇప్పుడు ఏదైనా అవ్వాలి అంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి అంటారు. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటారు? ఎస్, సో యూఆర్ కరెక్ట్. ఈ మన జనరేషన్ పిల్లలకి ఫోన్స్, ఐప్యాడ్స్ చాలా అలవాటు అయిపోయాయి. సో దీని నుంచి పేరెంట్స్ అవేర్నెస్ పెంచుకోవాలండి. అండ్ దే షుడ్ ట్రై టు అవాయిడ్ స్క్రీన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పిల్లలకి వేరే ఏమైనా క్రియేటివ్ యాక్టివిటీస్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ దే షుడ్ ఎంగేజ్ దెమ్ in other activities also. And adi kakunda what they can do is whenever they are doing near activity a lot, నాట్ ఓన్లీ స్క్రీన్ టైమ్, చదువుకున్నప్పుడు కూడా బుక్స్ 3-4 hours చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ కోసం అని, దే కెన్ ఫాలో వన్ సింపుల్ రూల్. దే హ్యావ్ టు టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ వెన్ దే ఆర్ డూయింగ్ నియర్ యాక్టివిటీస్. సో దానికి ఒకటి పెట్టామండి 20-20-20 రూల్ అని. సో ఫర్ ఎవ్రీ 20 minutes దే కెన్ సీ 20 feet far for 20 seconds. So we are giving frequent short breaks.
సో దాట్ అది నియర్ యాక్టివిటీ నుంచి ఐ స్ట్రెయిన్ ఏదైతే డెవలప్ అవుతుందో అది తగ్గిపోతుంది. అండ్ దానివల్ల మైనస్ పవర్ మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ద మైనస్ పవర్ షుడ్ నాట్ గ్రో. ఓకే, సో నియర్ దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎక్సెసివ్ నియర్ యాక్టివిటీ దెర్ ఇస్ మోర్ స్టిమ్యులస్ టు ద ఐబాల్ that causes increase in the eyeball length and that increases the minus power. సో దీనికి మనము ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ నియర్ స్టిమ్యులస్ అనేది తగ్గిపోయి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి ద పేషెంట్ చైల్డ్ విల్ నాట్ డెవలప్ మయోపియా. దాట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. అసలు వీళ్ళల్లో ఈ సైట్ వస్తుంది అనేది ఎలా గమనించాలి? అంటే బేసిక్గా ఒక హ్యూమన్ కి ఐ సైట్ వచ్చింది అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా వస్తుంది అసలు అది? ఓకే, సో పిల్లల్లో పెద్దవాళ్ళకైతే దే విల్ టెల్ దట్ నాకు బ్లర్ కనిపిస్తుంది, దూరం కనిపించట్లేదు, దే క్యాన్ ఐడెంటిఫై. కానీ పిల్లల్లో లైక్ 2-3 years పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, హీ డస్ నాట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్రెస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అలాంటప్పుడు మనం కొన్ని గమనించాల్సి వస్తుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్. సో చిన్నపిల్లలు అయితే దే విల్ ట్రై టు స్క్వీజ్ దేర్ ఐస్, కళ్ళు చిన్నగా చేసి చూడడానికి ట్రై చేస్తారు. అది కాకుండా దే విల్ గో వెరీ నియర్ టు ద ఆబ్జెక్ట్, అంటే బొమ్మ పట్టుకుంటే దగ్గరికి వెళ్ళి చూడడము, ఫోన్ పట్టుకొని దగ్గరికి వెళ్ళి చూడడము అలా చేస్తాడు. ఇంకా కొంచెం ఎక్కువ సైట్ ప్రాబ్లం ఉన్న పిల్లలైతే ఆబ్జెక్ట్స్కి అట్లా టచ్ అవ్వకుండా వెళ్ళిపోతారు. అండ్ కొంచెం పెద్దగా అయిన పిల్లలైతే దే విల్ టెల్ హెడేక్ వస్తుంది, ఐ డిస్కంఫర్ట్ ఉంది, అండ్ బోర్డ్ కనిపించట్లేదు, స్కూల్లో బోర్డ్ కనిపించట్లేదు, ఆర్ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ నోట్స్ చూసి రాసుకోవడం, బోర్డ్ చూడకుండా ఫ్రెండ్స్ నోట్స్ చూసి రాసుకోవడం ఇలా చేస్తారు. అండ్ కొంతమంది పిల్లలకి ఐ విజన్ ప్రాబ్లమ్స్, ఈ ఐసైట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవ్వకపోతే దే స్టార్ట్ డెవలపింగ్ స్క్వింట్ అండి, అంటే మెల్లకన్ను డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. స్క్వింట్ అంటే ఐ ఐదర్ అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది వెన్ వీ డు నాట్ కరెక్ట్ ద గ్లాస్ పవర్ ఆన్ టైమ్. ఓకే, సో ఇవన్నీ మనము గమనిస్తే వీ కెన్ సస్పెక్ట్ దట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ సంథింగ్ డెవలప్ అయింది, వీ నీడ్ టు టేక్ టు ద ఐ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వాట్ యూ టోల్డ్ లైక్ స్క్వింట్, అది ఆటోమేటిక్గానే మూవ్ అయిపోతుందా అది లోపల ఐ అనేది? ఎస్, మన ఐస్ అండ్ బ్రెయిన్ దే వర్క్ యాజ్ అ సిస్టమ్. ఒక క్లియర్ 3D ఇమేజ్ ఫామ్ చేస్తాయి దిస్ సిస్టమ్. సో వెన్ ఎవర్ మన ఐస్లో ఏదైనా స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉన్నా ఆర్ ఐసైట్ ప్రాబ్లం వచ్చి విజన్ బ్లర్ అయిపోయినప్పుడు ఈ బ్రెయిన్కి ఇట్ డస్ నాట్ వాంట్ దట్ బ్లర్, ఇట్ వాంట్స్ అ క్లియర్ ఇమేజ్. సో ఏ ఐలో అయితే దెర్ ఇస్ మోర్ క్లియరర్ ఇమేజ్, ఆ ఐని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ది అదర్ ఐ విచ్ ఇస్ మోర్ బ్లర్, అంటే ఏ కన్నులో అయితే మస్కా ఎక్కువ ఉంటుందో దాన్ని అది సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అంటే పక్కకు తోసేస్తుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఏ కన్నుకైతే వర్స్ విజన్ ఉందో, చాలా కంపారిటివ్లీ విచ్ ఎవర్ ఇస్ ద వర్స్ ఐ, అది మెల్ల కన్నులోకి వెళ్ళిపోతుంది. Either it could be out or in, yes, depending on the type of eyesight issue. అంటే మనకి దూరం చూపు ప్రాబ్లము, దగ్గర చూపు ప్రాబ్లం అంటాం కదా, బేస్డ్ ఆన్ దాట్ either it can go inside or outside. ఓకే, సో మీరు ఇందాక మైనస్ పవర్ అన్నారు అండ్ ప్లస్ పవర్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే మైనస్ ఎక్కువ ఉండకూడదు అని అన్నారు కదా, సో ప్లస్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? నో, అలా ఏం లేదు. ప్లస్ పవర్ వచ్చిందంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్మెట్రోపియా, అండ్ మైనస్ పవర్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మయోపియా. ఓకే, సో మయోపియా అంటే షార్ట్ సైట్, అంటే పిల్లలకి దగ్గర ఉన్నది కనిపిస్తుంది, దూరం ఆబ్జెక్ట్స్ కనిపించవు. హైపర్మెట్రోపియా అంటే వాళ్ళకి దూరం పర్వాలేదు కనిపిస్తుంది, దగ్గర కనిపించదు అనమాట. సో ప్లస్ పవర్ యూజువలీ గ్రోత్తో పాటు అది తగ్గిపోతుంది అనమాట. చైల్డ్ గ్రో అయ్యే కొద్దీ ప్లస్ పవర్ విల్ గెట్ అండర్ కంట్రోల్. బట్ మైనస్ పవర్ ఏమంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటే బాబు పెరిగే కొద్దీ అబ్నార్మల్గా నియర్ యాక్టివిటీస్ చేయడం, ఆర్ ఇఫ్ పేరెంట్స్కి మైనస్ పవర్ మయోపియా ఉందనుకోండి, పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఈ ఏజ్ తోటి డెవలప్మెంట్ తోటి పెరుగుతుందన్నమాట. ఓకే, సో మన టార్గెట్స్ ఏముంటాయి అంటే ద చైల్డ్ షుడ్ హ్యావ్ 100% విజన్, 6/6 vision with the glass correction,
and the minus power should not increase. ఓకే. Okay, that is our target. Why minus power పెరగద్దు? Why am I stressing on this point అంటే, సో మైనస్ మయోపియా పెరిగే కొద్దీ ఇట్ గోస్ ఇన్ టు అ కండిషన్ నోన్ యాజ్ హై మయోపియా. అంటే -6 పవర్ దాటిందంటే వీ కాల్ ఇట్ యాజ్ హై మయోపియా. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ దిస్ హై మయోపియా. సో దాట్స్ వై మనము వీఆర్ మోర్ స్ట్రెస్సింగ్ ఓవర్ కంట్రోలింగ్ మయోపియా దీస్ డేస్. ఓకే. మన ఫోకస్ అంతా ఇప్పుడు మయోపియా కంట్రోల్ పైన పెడుతున్నాము. ఓకే. సో చాలా మంది పిల్లలకి బై బర్త్ కూడా సైట్ వస్తుంది అని చెప్పేసి అని వింటున్నాము. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్. సో పిల్లలకి పుట్టుకతోటే సైట్ రావచ్చండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హెరిడిటరీగా. అది కాకుండా దెర్ మే బీ సమ్ స్ట్రక్చరల్ అనామలీస్ ఇన్ ద ఐ. ఓకేనా? సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మదర్ ఫాదర్కి వెన్ ఎవర్ దే హ్యావ్ షార్ట్ సైట్ ఆర్ మయోపియా, సో వాళ్ళకి మైనస్ పవర్ 1 పేరెంట్కి ఉన్నప్పుడు పిల్లలకి 25 to 30% రిస్క్ ఉంటుంది అర్లీగా రావడానికి కూడా అండ్ ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా. అండ్ ఇద్దరు పేరెంట్స్కి ఉంటే ఆల్మోస్ట్ 45 to 50%కి రిస్క్ పెరిగిపోతుంది. ఓకే. సో దాట్ ఈస్ వన్ రీజన్. పిల్లవాడు పుట్టక ముందు డ్యూరింగ్ ద డెవలప్మెంట్, తల్లి కడుపులోనే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏమన్నా అనామలస్గా చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందంటే లెన్స్ అనేది ఉంటుంది మన కన్ను ఐబాల్ లోపల. దెర్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ లెన్స్. ఓకే. సో ఈ ట్రాన్స్పరెంట్ లెన్స్లో డ్యూరింగ్ ద డెవలపింగ్ స్టేజ్ కొన్ని కంజనైటల్ డిఫార్మిటీస్ రావచ్చు. సో దానివల్ల కూడా మనకి హై మయోపియా తోటి బాబు పుడతారు. ఓకేనా? అది కాకుండా ప్రీటర్మ్ బర్త్ అంటే 9 నెలలకి ముందు పుట్టిన పిల్లలకి వాళ్ళు ఐదర్ లో బర్త్ వెయిట్ ఉంటారు ఆర్ హైపాక్సియాలో ఉంటారు. అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అటువంటి పిల్లలకి ఐసీయూలో అడ్మిట్ చేసినప్పుడు దే గివ్ ఆక్సిజన్. సో దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ థింగ్. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇస్ ఫర్ సేవింగ్ ద లైఫ్. బట్ అది రెటీనా అనే మన లేయర్ ఉంటుంది అనమాట ఐలో. సో ఈ రెటీనా అనే లేయర్కి ఇట్స్ డ్యామేజింగ్ అనమాట, హై ఆక్సిజన్ లెవెల్స్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇటువంటి ఏమైనా డ్యామేజ్ జరిగి ఉంటే రెటీనాలో ఇట్ డెవలప్స్ అ కండిషన్ నోన్ యాజ్ ఆర్ఓపి. ఇటువంటి పిల్లలకు కూడా హై మయోపియా వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే. టు డిటెక్ట్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద రెటీనా. పుట్టిన 30 days లోపే టెస్ట్ చేయొచ్చు? ఎస్, పుట్టిన 30 days లోపల టెస్ట్ చేయాలి, మ్యాండేటరీ. ఓకే. సో మీరు ఇందాక చెప్పినప్పుడు నా డౌట్ అదే ఉండే. యాక్చువల్లీ మీరు 5 years వచ్చిన తర్వాత నుంచి మనకు ఆ రబ్బింగ్ కానీ రెడ్డిష్ ఆర్ నీళ్లు కారడం ఇవన్నీ చెప్పారు సిమ్టమ్స్. సో ఫస్ట్ పుడుతూనే కొంతమందికి సైట్ ఉన్నప్పుడు పేరెంట్స్కి తెలీదు, ఆబ్వియస్లీ చైల్డ్ కెనాట్ స్పీక్ అబౌట్ దట్. సో అది వాళ్ళు చెప్పే స్టేజ్కి లేదా పేరెంట్స్ గమనించే స్టేజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ లోపల డ్యామేజ్ అయిపోతుంది కదా. సో దానికోసం ఇప్పుడు ఆరోపి. ఎస్, మేజర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేరెంట్స్కి ఏముంటుందంటే పిల్లలకి ఐ చెకప్కి ఫస్ట్ ఎప్పుడు తీసుకురావాలి. ఓకే. సో టర్మ్ అంటే 9 నెలల తర్వాత పిల్లలు పుట్టిన పిల్లలకైతే వీ కెన్ బ్రింగ్ విత్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. అంటే పుట్టిన 1 year లోపు ఒకసారి ఐ చెకప్ చేయించాలండి. సో బికాజ్ నాట్ ఓన్లీ గ్లాస్ పవర్, చాలా జెనెటిక్ అంటే మేనరికాల పెళ్ళిళ్ళు వీటిలో కొన్ని ఐ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, క్యాట్రాక్ట్స్ ఇట్లాంటివి కూడా డెవలప్ అవ్వచ్చు పిల్లలు అండ్ పేరెంట్స్ గమనించకపోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ చెకప్ అయిపోవాలి. 9 నెలల ముందు పుట్టిన పిల్లలకి ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్లో ఫస్ట్ చెకప్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ చెకప్స్ ఏం ప్రాబ్లం లేదంటే ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ 3 yearsకి అంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అంటాము, అప్పుడు చేయించవచ్చు. అండ్ అప్పుడు కూడా ఏం ప్రాబ్లం డిటెక్ట్ అవ్వలేదంటే 5 yearsకి చేస్తాము. ఓకే. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం మనకి ఫస్ట్ ఐ స్క్రీనింగ్లో డిటెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ వీ విల్ కాల్ ఐదర్ 6 monthly ఆర్ 1 yearly ఫాలోఅప్స్కి పిలుస్తాం. ఓకే. సో కొంతమందికి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ వల్ల, లేదు అంటే ఏసీలోకి వచ్చేసరికి రెడ్డిష్ వచ్చేయడం, నీళ్లు కారడం, లేకపోతే ఐ ఇన్ఫెక్షన్స్ రావడం రెగ్యులర్గా. సో దీనికి రీజన్ ఏంటి? సో బేసికలీ పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. సో సీజనల్ చేంజెస్ ఎప్పుడైతే అవుతాయో ఆర్ మన యూజువలీ అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎలర్జిక్ కండిషన్స్ అనేవి ఫాస్ట్గా ట్రిగర్ అయిపోతాయి పిల్లల్లో. ఓకే. సో దానివల్ల ఐ రబ్బింగ్, రెడ్నెస్, వాటరింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి పిల్లల్లో. అండ్ ఈ అలర్జిక్ కండిషన్స్ పిల్లల్లో దీస్ ఆర్ వెరీ డిఫరెంట్. దే ఆర్ మోర్ సివియర్ అండ్ మోర్ క్రానిక్. అంటే
సివియర్గా ఉంటాయి, చాలా డ్యూరేషన్ వరకు కూడా ఉంటాయి అది. బట్ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ విత్ ఐ డ్రాప్స్. లాంగ్ టర్మ్ యూస్ చేయవలసి వస్తుంది పిల్లల్లో అయితే. అండ్ ఆల్సో కొంచెం ఏజ్ తర్వాత 13-14 ఇయర్స్ అయిపోయాక పిల్లల్లో స్పాంటేనియస్గా తగ్గిపోతుంది. ఓకే. సో బట్ పేరెంట్స్కి వాట్ దే షుడ్ టేక్ హోమ్ ఫ్రమ్ హియర్ అంటే పిల్లలకి డస్టీ ఎన్వైరన్మెంట్స్ ఆర్ పొల్యూషన్ ఉన్న ఎన్వైరన్మెంట్స్కి తీసుకెళ్ళేటప్పుడు దే షుడ్ ట్రై టు పుట్ సమ్ ప్రొటెక్టివ్ ఐవేర్ అండ్ ఎక్సెసివ్ రబ్బింగ్ చేయకుండా స్టాప్ చేయాలి. సో వై అంటే ఎక్సెసివ్ రబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే దెర్ విల్ బీ షేప్ కార్నియల్లో బ్లాక్ పార్ట్ ఉంది కదా, దెర్ విల్ బీ షేప్ చేంజెస్, దానివల్ల కూడా మైనస్ పవర్ రావచ్చు. ఓకే. సో దాట్స్ వై ఐ రబ్బింగ్ షుడ్ బీ అవాయిడెడ్ అట్ ఆల్ కాస్ట్. దే కుడ్ ఎప్పుడైనా సివియర్గా ఇట్లా రెడ్నెస్ అట్లా అనిపించినప్పుడు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే షుడ్ టేక్ టు ఐ కేర్ ప్రొఫెషనల్. ఓకే. అండ్ ఇన్ఫెక్షన్స్ మనము యూజువలీ రెయినీ సీజన్ ఆర్ వింటర్ సీజన్లో చూస్తాము ఐ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఈజీలీ ట్రీటబుల్ అండి. ఓన్లీ ఫ్యూ కేసెస్లో దే బికమ్ సివియర్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ మెడికల్ ఐ డ్రాప్స్కే దే గెట్ ట్రీటెడ్. సో నాట్ అ మేజర్ థింగ్. సో ఈ ఐ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు ఒకళ్ళు యూజ్ చేసిన టవల్ ఆర్ కర్చీఫ్స్ వేరే వాళ్ళు యూజ్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది అని అంటారు, అది నిజమేనా మ్యామ్? ఎస్, అవునండి. సో యూజువలీ కొంతమంది దే హ్యావ్ సమ్ మిత్ కి కళ్ళు చూడంగానే వాళ్ళకి వచ్చేస్తుంది అని. దాట్ ఈస్ రాంగ్. ఐ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యేది యూజువలీ ఫ్రమ్ ఫోమైట్స్, అంటే టచ్ వల్ల. మన ఐస్ పిల్లలు ఊరికి ఐస్ రబ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆఫ్టర్ రబ్బింగ్ దే టచ్ ఆల్ ద థింగ్స్ ఎట్ హోమ్. అండ్ అదే పేరెంట్స్ టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఐస్ ఫేస్కి అయినా ఇఫ్ దే రబ్ దేర్ ఐస్ విత్ ద సేమ్ హ్యాండ్ అప్పుడు వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ థింగ్స్ ఓన్లీ, నాట్ బై జస్ట్ సీయింగ్. ఓకే. సో అంటే యూవీ గ్లాసెస్ ఇలాంటివి పిల్లలకి యూజ్ చేయొచ్చు అంటారా ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్? సో యూజువలీ యూవీ గ్లాసెస్ అనేది మనం ఎవరికి రాస్తామంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, అంటే హూ ఎవర్ హ్యావ్ లాంగ్ స్క్రీన్ టైమ్స్. సో పిల్లలకి యూజువలీ వీ డోంట్ అడ్వైజ్ యూవీ ప్రొటెక్షన్. ఓన్లీ ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్, అంటే హోంవర్క్ పరంగా, అంటే ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ వాళ్ళు మానిటర్ పైన చేస్తున్నారంటే వీ రైట్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఇవి ఉంటాయి. బట్ నాట్ నెసెసరీలీ, దే కెన్ టేక్ జస్ట్ నార్మల్ గ్లాసెస్ ఆల్సో. ఓకే. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఒక ఎత్తు అయితే నాకు ఒక పెద్ద మిత్ ఏంటి, ఐసైట్ రాగానే అమ్మమ్మలు అందరూ వచ్చేసి ఆకుకూరలు తినిపించేయండి వీడికి ఐసైట్ తగ్గిపోతుంది అని అంటారు, ఇది నిజమేనా? లేదండి, అది నిజం కాదు. సో ఇన్ జనరల్ ఐ హెల్త్ కోసము వీ కెన్ టేక్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్. అంటే all colorful fruits and vegetables, pigmented fruits and vegetables like carrots, beetroots, fruits lo aithe papaya, all these are vitamin A rich. And general eye health kosam, just retina health kosam, they are good. But eyesight problems ante minus power plus power vachinappudu glasses povadaniki we cannot food toti em relation ledu. పిల్లల్లోకి వచ్చేసరికి మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు? సో పిల్లల్లో యూజువలీ ఆన్ డైలీ బేసిస్ మోస్ట్ కామన్ ఐ సీ దట్ ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారండి, ఐదర్ మైనస్ ఆర్ ప్లస్ పవర్ గ్లాసెస్. అండ్ వీఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రివెంటింగ్ myopia progression and stabilizing myopia. These are our focus. And apart from that, infections, allergic conjunctivitis, all these are treatable by eye drops. Okay. One more condition is we are seeing squint. ఓకే, అంటే మెల్లకన్నుకి అయితే వీ హ్యావ్ ఐ గ్లాసెస్ తోటి కొన్ని మెల్లకన్ను ట్రీట్ అవుతాయి, కొన్ని వీ గివ్ ఎక్సర్సైజెస్. అండ్ వీటితోటి కూడా మనకి తగ్గట్లేదు అంటే వీ గో ఫర్ సర్జరీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్. అంటే యూజువలీ క్యాట్రాక్ట్ అనగానే అంటే శుక్లాలు మనము పెద్దవాళ్ళకి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి వచ్చే ఐ ప్రాబ్లం అనుకుంటాం. బట్ అందరికీ తెలియంది ఏంటంటే క్యాట్రాక్ట్స్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. అంటే పుట్టిన చిన్న పాప నుండి ఈవెన్ 10 years
డెవలపింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి కూడా రావచ్చు, అండ్ 30-40 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్కి కూడా రావచ్చు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్, పుట్టిన పిల్లలకైతే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కంజనైటల్ క్యాట్రాక్ట్, అండ్ అదర్ ఏజెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్. ఓకే, సో ఈ వీటికి కూడా వీ హ్యావ్ టు డూ సమ్ టెస్టింగ్ చేస్తాము, and we have to go for surgery immediately. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వెనెవర్ దెర్ ఇస్ అ క్యాట్రాక్ట్, ఆ కంటిలో విజన్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుంది. అంటే దెర్ ఇస్ నో ఎంట్రీ ఆఫ్ లైట్ ఇన్సైడ్ ది ఐ. సో అటువంటి పిల్లలకి దే డెవలప్ అ కండిషన్ నోన్ యాజ్ లేజీ ఐ ఆర్ అంబ్లయోపియా మెడికల్ టర్మినాలజీలో అయితే. సో ఈ అంబ్లయోపియా వల్ల ఇట్ ఈస్ యూజువలీ క్యాట్రాక్ట్ని విత్ ఇన్ ఫ్యూ డేస్ టు మంత్స్ మనం ట్రీట్ చేయగలిగితే ఇట్ ఈస్ అ రివర్సిబుల్ విజన్ లాస్. అంటే విజన్ తగ్గింది క్యాట్రాక్ట్ వల్ల, బట్ ఇట్ క్యాన్ బి రివర్స్డ్. బట్ అలానే ఇఫ్ యూ కీప్ ఇట్ ఫర్ మెనీ మంత్స్ టు ఇయర్స్, it turns into irreversible vision loss due to this condition known as amblyopia. Okay, so cataract or white reflex antamu. How to identify by parents ante they will see a white reflex, kanupapalo tellaga kanipistundi. సో అటువంటి పిల్లల్ని వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు గెట్ ఫర్ ఐ చెకప్. ఓకే, కనుపాపలో వైట్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు వెంటనే తీసుకురావాలి. ఎందుకంటే అదర్ కండిషన్ విచ్ కాజెస్ వైట్ రిఫ్లెక్స్ ఇస్ ఐ క్యాన్సర్. ఓకేనా, సో పిల్లల్లో కూడా ఐ క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెటినోబ్లాస్టోమా. వెన్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ వైట్ రిఫ్లెక్స్ ఇన్ ద ఐ, it is considered an emergency. You have to bring the child as soon as possible. Okay, so is it curable? ఐ క్యాన్సర్ అనేది అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అమ్మ. సో ఇఫ్ ఇట్ అంటే పేరెంట్స్ ఒకవేళ చైల్డ్ని ఎర్లీ స్టేజ్లోనే వెంటనే తీసుకొచ్చారు అనుకోండి, వీ కెన్ ట్రీట్ ద ఐ అండ్ వీ కెన్ సేవ్ ద చైల్డ్ యాజ్ అ హోల్. అంటే వీ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ ఆల్సో. బట్ స్టేజ్ పెరిగే కొద్దీ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. Not only vision threatening, it is life threatening also. Yes. సో పిల్లల్లో చాలా మంది నేను రీసెంట్గా చూసిన వాళ్ళలో కూడా కంటిన్యూ ఈ డిశ్చార్జ్ ఉంటుంది కదా, డస్ట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో కంటిన్యూ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఈ ఐ క్యాన్సర్కి ఏమైనా లింక్ ఉందంట? నో అండి, అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఐ క్యాన్సర్. దాట్ ఈస్ సీన్ యూజువలీ డిశ్చార్జ్ అనేది ఐదర్ అలర్జిక్ కండిషన్స్, అలర్జిక్ కంజక్టివైటిస్ ఆర్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో చూస్తాము. అండ్ ఈ డిశ్చార్జ్ టైప్ బట్టి వీ కెన్ టెల్ ఇఫ్ ఇట్ ఈస్ అలర్జిక్ ఆర్ ఇన్ఫెక్టివ్లో కూడా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ అనేది మేము క్లినిక్లో చూసి వీ కెన్ టెల్ అనమాట. ఓకే, సో ఇట్స్ నాట్ అ మేజర్ థింగ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సమ్ మేజర్ సీరియస్ ఇష్యూ ఇన్ ది ఐ. ఇట్ ఈస్ జస్ట్ కంజక్టివైటిస్ అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. సో ఇట్స్ నాట్ అ డేంజరస్ వన్. నో, ఇట్స్ నాట్ అ డేంజరస్. సో మీరు అన్నట్టు ఈ ఐ క్యాన్సర్ పేరెంట్ రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేసి పిల్లల యొక్క లైఫ్ థ్రెటనింగ్ లేకుండా సేవ్ చేయాలి అని అంటే ద ఫస్ట్ పాయింట్ ఐ గెట్ కనెక్టెడ్ టు ఈజ్ ఆర్ఓపి. సో సో ఎర్లీ స్టేజెస్లో మనం తెలుసుకోవడం వల్లనే కదా ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటాయి. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఆర్ఓపి? సో ఆర్ఓపి ఈజ్ నథింగ్ బట్ రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. అంటే ప్రిమెచ్యూర్గా పుట్టే పిల్లల్లో వి సీ ఆర్ఓపి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో లో బర్త్ వెయిట్ ఉంటారు అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఐసీయూలో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది పిల్లలకి, బికాస్ ఇట్ లైఫ్ సేవింగ్ కాబట్టి ఆక్సిజన్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద రెటీనా. సో రెటీనాలో ఏమవుతుందంటే డ్యూ టు దిస్ హై ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా రెటీనా ఫామ్ డెవలప్ అవ్వదు అనమాట. రెటీనా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఐ ఇన్ ద బ్యాక్ పోర్షన్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ సెన్సిటివ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ ద సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది ఐ అండ్ 9 monthsకి ముందు ఇట్ డజంట్ డెవలప్. సో వెన్ ఎవర్ వీ గివ్ హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అది అపార్ట్ ఫ్రమ్ దాట్ బికాస్ ఆఫ్ ద లో బర్త్ వెయిట్ ఆల్సో, సో అది డెవలప్మెంట్లో వెజల్స్ అనేవి డిఫెక్టివ్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డ్యూ టు ద హై ఆక్సిజన్ లెవెల్స్. అండ్ దిస్ కాజెస్ ఇన్ సమ్ కేసెస్ బ్లీడింగ్ అవ్వడము అండ్ టోటల్గా రెటీనా అనేది డిటాచ్ అయిపోతుంది, ఐబాల్ నుంచి డిటాచ్ అయిపోయి ముందుకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు డూ ఆర్ఓపి స్క్రీనింగ్, ఐ చెకప్ చేయాలన్నమాట రెటీనా ఎలా ఉంది చూడడానికి. ఇఫ్ రెటీనాలో సమ్ అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అంటే ఐదర్ వీ కెన్, అంటే స్టేజ్ బట్టి దెర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇన్ ఆర్ఓపి ఆల్సో. సో బేస్డ్ ఆన్ ద స్టేజ్ వీ ఐదర్ గివ్ లేజర్స్ ఆర్
డైరెక్ట్ సర్జరీ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. సో, పిల్లలు పుట్టిన తర్వాత ప్రాపర్‌గా ఒక 15-20 డేస్ వరకు కళ్ళు సరిగ్గా వాళ్ళకి ఓపెన్ అవ్వవు, కనిపించవు అంటారు కదా! బట్ యాహ్! మీరు 30 డేస్ లోపే ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అంటున్నారు. యెస్. పిల్లలు సపోర్ట్ చేస్తారా? అండ్ మనకి ఆ స్టేజ్‌లో తెలుస్తుందా నిజంగా ప్రాబ్లమ్ ఏంటనేది? పిల్లలకి అయితే ఆఫ్టర్ 9 మంత్స్ విజన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. దే ఆర్ నాట్ బోర్న్ విత్ విజన్, 6 విజన్. సో పిల్లలు ఫస్ట్ పుట్టంగానే ఎట్లా అయితే లంగ్స్ ఫస్ట్ ఇన్ఫ్లేట్ అవుతాయి. మదర్ లోపల లంగ్స్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్. సో యాజ్ సూన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద వూంబ్ అప్పుడు లంగ్స్ ఇన్ఫ్లేట్ అవుతాయి. సిమిలర్ వేలో విజన్ కూడా అంతే. ఓకే. వెన్ ఎవర్ ద చైల్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వూంబ్ అప్పుడు లైట్ ఎంటర్ అయ్యి అప్పుడు ఐ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్. అప్పటి వరకు దెర్ ఇస్ నో ఫంక్షనింగ్ ఆఫ్ ది ఐ. సో ఐ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలంటే లైట్ ఎంటర్ అవ్వాలి. సో సిమిలర్ వే అండ్ ఇట్ takes at least 6 years for total 100% అడల్ట్ విజన్ రావడానికి 6 years వరకు డెవలప్ అవుతుందన్నమాట ఐబాల్. ఓకేనా? సో ఆబ్వియస్లీ పుట్టంగానే పిల్లలకి దే వోంట్ బీ సీయింగ్ లైక్ అస్. సో that doesn't stop us from checking the eyeball. So మనము we can see any structural abnormality ఉందా ఐబాల్లో. we can see ఈ నల్లగుడ్డు ఎలా ఉంది, లెన్స్ ఎలా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, వెనకాల రెటీనా అవన్నీ we can see. And based on those structural changes we will give the treatment. అంటే మనకి నార్మల్ ఎలా ఉంటుంది ఐబాల్ అలా లేదు అంటే సమ్ అబ్నార్మాలిటీ ఉంది అంటే బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ గివ్ ద ట్రీట్మెంట్. ఓకే. సో ఈ వీడియో చూసిన వాళ్ళు పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తున్నాయి, ప్రాపర్ అవేర్నెస్ లేదు కదా, అదేదో క్లైమేట్ చేంజ్ ఆర్ ఇచ్చింగ్ అనుకుని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో డాక్టర్ శృతి బతుల గారిని కాంటాక్ట్ చేసేయండి. అండ్ త్వరగా యాజ్ సూన్ యాజ్ మనం ప్రివెన్షన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా అంతా హ్యాపీగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు యువర్ ప్రొఫైల్ మ్యామ్, సో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది? ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఇట్ హ్యాస్ బీన్ 13 years అండి. సో since 13 years ups and downs I have experienced, and helping children, saving their eyesight, it is very satisfying. వావ్, సూపర్. సో కమింగ్ టు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సో దీని గురించి చెప్పాలి అని అంటే దీంట్లో ఉన్న యూనిక్ స్పెషాలిటీస్ ఏంటి? మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో వాట్ ఈస్ డిఫరెంట్ అంటే వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఈవెన్ ఫర్ లేజర్ సర్జరీస్ మనం చేసే దెర్ ఇస్ స్మార్ట్స్ ఆఫ్ టెక్నాలజీ which is a robotic technology from America, and also we have advanced machines to detect myopia in early stages. Progression ela undi dan gurinchi kuda we have advanced machines, like we have myopia master. And అది కాకుండా వీఆర్ గివింగ్ ఆల్ సర్జరీస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ దే ఆర్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్, సో దట్ నాట్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఆల్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చేది ఇట్ బికమ్స్ అఫోర్డబుల్ టు ఈవెన్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే. ఫైనల్లీ మీరు ఐ ప్రివెన్షన్స్ గురించి కానీ ఐ క్యూర్ గురించి కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎదర్ చిల్డ్రన్ ఆర్ పెద్దవాళ్ళకి కానీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఐ వుడ్ లైక్ the parents to get aware about different eye conditions. పిల్లల్లో ఏమేం రావచ్చు అండ్ ఐ స్క్రీనింగ్ ఎప్పుడు చేయాలి ఇది వాళ్ళు ప్రొయాక్టివ్గా తెలుసుకోవాలని ఐ వుడ్ లైక్ దెమ్ టు. అండ్ అది కాకుండా ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ గ్లాసెస్ ప్రివెన్షన్ కోసం ఐ విల్ జస్ట్ గివ్ సమ్ టిప్స్ టు పేరెంట్స్. స్క్రీన్ టైమ్ ఎంత వీలైతే అంత తగ్గించాలండి. అండ్ ఎంకరేజ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్. Sunlight low, especially sunlight exposure is good. So what sunlight does is it helps in regularizing the growth of eyeball and age appropriate ga develop ayyelaga chustudi annamata. Okay. And third thing is follow the 20-20-20 rule, what I suggested. Whatever age you are, follow the 20-20-20 rule. It will help in reducing the eye strain whenever you are doing near activities. And always come for regular eye checkups. Glass ఏదైనా ప్రాబ్లం ఉంటే come for 6 monthly to 1 yearly checkups, or in general you can come 1 to 2 yearly checkups. Okay. అంతే, that's all. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.